ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. రీసెంట్‌లీ కోడీ రోడ్స్ మార్వెల్ స్టూడియోస్‌నైతే విజిట్ చేసిండు. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఫోటోని. రీసెంట్‌లీ మన కోడీ రోడ్స్ షేర్ చేసిండు ఈ ఫోటోని. ఆయన ఇప్పుడు ఉన్నట్టుండి కోడీ రోడ్స్ ఎందుకు మార్వెల్ స్టూడియోస్‌ని విజిట్ చేసిండు. సో, దాని వెనకాల రీజన్ ఏమై ఉంటది? ఇప్పుడేమైనా కోడీ రోడ్స్ మార్వెల్ మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నాడా? ఛాన్స్ ఏమన్నా వచ్చిందా 'కోడీ రోడ్స్‌కి' మార్వెల్ మూవీస్‌లో యాక్ట్ జేయడానికి? సో, ఫోటోనైతే షేర్ చేసిండు గానీ, సో, దాని గురించి ఏం డీటెయిల్స్ అనేవి రాలేవు. సో, మేబీ ఏమైనా ఛాన్స్ వచ్చుండొచ్చు 'కోడీ రోడ్స్‌కి' అందుకనే మార్వెల్ స్టూడియోస్‌కి వెళ్ళుండొచ్చు. అండ్ అప్‌కమింగ్ మూవీస్‌లో ఏమైనా యాక్ట్ చేస్తాడు గావచ్చు. ఆల్రెడీ 'కోడీ రోడ్స్' 'స్ట్రీట్ ఫైటర్' మూవీలో యాక్ట్ చేసిండు. అండ్ ఆ మూవీ అక్టోబర్ మంత్‌లో రిలీజ్ చేస్తా అన్నారు. అండ్ ఇప్పుడు మార్వెల్ మూవీస్‌లో గూడా యాక్ట్ చేయొచ్చు. సో, మీలో ఎవరైనా మార్వెల్ లవర్స్ ఉన్నారా? సో, ఉంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాన్ బ్రేకర్ అండ్ లోగన్ పాల్. సో, ఈళ్ళిద్దరి మధ్యలో ఏదో చిన్న ప్రాబ్లమ్ ఉంది. బ్యాక్ స్టేజ్‌లో వీళ్ళిద్దరికీ పడట్లేదు అని మనకొక న్యూస్ వచ్చుండే. అండ్ దీని గురించి ఈళ్ళు ఇంతకుముందే మాట్లాడినారు. మా మధ్య అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లెవ్వు అని ఈళ్ళు చెప్పినారు. లోగన్ పాల్ చెప్పిండు. అండ్ మళ్ళీ రీసెంట్‌లీ లోగన్ పాల్ చాలా క్లియర్‌గా చెప్పిండు. మా మధ్య ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు. అండ్ ఇప్పుడు ఈ న్యూసెస్ అన్నీ ఎవరు రాస్తున్నారో వాళ్ళకి చాలా క్లియర్‌గా చెప్తున్నాను. మీరు రియాలిటీకి రండి. మీరు రియాలిటీలో బ్రతకండి. మమ్మల్ని చూడండి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా మధ్య ఎటువంటి గొడవలు లెవ్వని లోగన్ పాల్ చాలా క్లియర్‌గా మెన్షన్ చేసిండు. సో, బ్యాక్ స్టేజ్‌లో ఈళ్ళ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లెవ్వు రూమర్స్ వచ్చిన విధంగా. సో, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా కలిసున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గురించి. సో, మనకి నెట్‌ఫ్లిక్స్‌లో 'రా' అండ్ 'స్మాక్ డౌన్' డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అండ్ ఎన్‌ఎక్స్‌టీ గూడా వస్తది గదా! సో, ఒక సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అండ్ ఈ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ మాత్రమే మనకి సోనీ లివ్‌లో అంటే ఇండియాలో టీవీ ఛానల్స్‌లో వస్తది. అంటే సోనీ 10-1 ఛానెల్‌లో వస్తదనమాట. సో, ఇప్పటికి గూడా సోనీ 10-1 ఛానెల్‌లోనే వస్తది. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మాత్రమే. అండ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని గూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే టెలికాస్ట్ చేపిద్దామని అన్నట్టుగా అనుకుంటున్నారంట. సో, ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గూడా మనకి టీవీలో చూడ్డానికి దొరకదు. ఇగ నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడాలి. సో, ఇంకా ఏం కన్ఫర్మ్ గాలేదు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఏం గాలేదు. నెట్‌ఫ్లిక్స్‌లోనే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ వస్తది అనే దానికి ప్లాన్స్ అయితే చేస్తున్నారంట. ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతే మరి ఇగ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడాల్సి వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'సోలో సికోవా' గురించి. రీసెంట్‌లీ మన డబ్ల్యూడబ్ల్యూఈ 'సోలో సికోవా'వి న్యూ మర్చండైజ్ రిలీజ్ చేసింది. అండ్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ మర్చండైజ్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయినాయి. రీసెంట్‌లీ 'రా'లో ఏసుకొచ్చిండు కదా టీ షర్టు. ఆ టీ షర్ట్స్ అండ్ 'పియో పియో' అనే టీ షర్టు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయినాయన్నమాట. మీ అందరికి తెలిసిందే రీసెంట్‌లీ 'సోలో సికోవా'కి ఎంత మంచి పేరొచ్చిందో. చాలామంది ఫ్యాన్స్‌కి 'సోలో సికోవా' క్యారెక్టర్ నచ్చుతుంది. ఆ క్యారెక్టర్ పైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో, అందుకనే చాలామంది ఫ్యాన్స్ టీ షర్ట్స్‌ని ఎగబడి కొనేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయినాయి మన 'సోలో సికోవా' మర్చండైజ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'ద ఫైనల్ బాస్' 'రాక్' గురించి. 'రాక్' రీసెంట్‌లీ ఒక వీడియోని పోస్ట్ చేసిండు. ఆ వీడియో ఏందంటే మన 'రాక్' వర్కౌట్ చేస్తున్న వీడియో. అండ్ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇగ 'రాక్' రిటర్న్ తొందరలోనే జరుగుతుందని చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సరే ఇప్పుడు వర్కౌట్ చేస్తే 'రాక్' ఎందుకు రిటర్న్ చేస్తాడు? నార్మల్‌గా డైలీ వర్కౌట్ చేస్తాడు కదా 'రాక్'. సో, ఇప్పుడు మూవీలో యాక్ట్ చేస్తున్నా సరే 'రాక్' కన్ఫర్మ్‌గా వర్కౌట్ చేస్తాడు. సో, దానికి రిటర్న్‌కి ఏం సంబంధం అని కొంతమంది కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సో, ఎందుకు రిటర్న్ అని రూమర్స్ వస్తున్నాయంటే, మన 'రాక్' ఫైనల్ బాస్ అనే కట్ బనీనేసుకొని వర్కౌట్ చేస్తున్నాడు. సో, ఇప్పుడు నార్మల్‌గా ఏ టీ షర్ట్ ఏసుకోనో, లేదంటే వేరే కట్ బనీనేసుకోనో డిఫరెంట్ వేలో వర్కౌట్ చేయొచ్చు. బట్ ఫైనల్ బాస్‌ది ఉన్నదే ఎందుకేసుకొని వర్కౌట్ చేస్తుండు. సో, దాన్ని చూసి చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు 'రాక్' తొందరలోనే రిటర్న్ చేస్తాడు అని. అండ్ ఇంతకుముందు గూడా రూమర్స్ వచ్చుండే. సౌదీ అరేబియా వాళ్ళు 'రాక్' కోసం డిమాండ్ చేస్తున్నారని. ఒకవేళ అది గనుక నిజమవుతే అండ్ ఇక్కడ మేబీ 'రాక్' ఏమైనా టీజు ఇచ్చుండొచ్చు. ఇలా వర్కౌట్ చేస్తూ. అండ్ నిజం చెప్పాలంటే ఇలాంటి టీజులు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక 100 ఇచ్చుంటది ఫైనల్ బాస్ 'రాక్' పైన రిటర్న్ చేస్తాడని ఈ టైమ్ గ్యాప్‌లో. 'రాక్' లాస్ట్ రిటర్న్ ఎప్పుడో డబ్ల్యూడబ్ల్యూఈలో
అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా టీజులు ఇచ్చింది. ఆ టీజర్స్‌ని నమ్మి మనం చాలా మోసపోయినాం. వస్తాడు అని చాలా గట్టిగా నమ్ముండిమే. కానీ రాలేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ టీజ్ ఇస్తుండు మన రాకు. అండ్ అటు డబ్ల్యూడబ్ల్యూఈ కూడా టీజ్ ఇస్తుంది. బట్ వస్తాడు అని ఏమాత్రం గ్యారంటీ అనేది లేదు. బట్ టీజ్ అయితే ఇస్తుండు. చాలా రూమర్స్ అయితే పెరిగిపోయినాయి. మళ్ళీ రాకు డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తాడు అని. అండ్ అటు సౌదీ అరేబియా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారని. సో, మేబీ ఇవన్నీ వర్కౌట్ అవుతే అండ్ ఇంకొకటేందంటే మళ్ళీ మూవీ షూటింగ్ ఉంది 'రాఖీకి'. ఆ షూటింగ్ మళ్ళా కంప్లీట్ అయిపోతదా? అంటే రెసల్‌మేనియా వరకి కంప్లీట్ అయిపోతదా? ఆల్‌మోస్ట్‌గా గాదు. పోస్ట్‌పోన్ చేస్తాడా? లేదంటే దీనికోసం వదిలేస్తాడా? అనేది ఏది క్లారిటీ లేదు. మూవీ ఆఫర్ అయితే ఉంది మన 'రాక్' చేతుల్లో. మూవీ షూటింగ్ ఉంది. సో, ఆ షూటింగ్ సైడ్ ఎళ్తే ఇగ మన 'రాక్' డబ్ల్యూడబ్ల్యూఈలో రాడు. అండ్ ఇటు చూస్తేనేమో 'రాక్' ఇక్కడ టీజ్ ఇస్తున్నాడు. అండ్ అటు డబ్ల్యూడబ్ల్యూఈ కూడా టీజ్ ఇస్తుంది. అండ్ అటు సౌదీ అరేబియా వాళ్ళేమో మాకు 'రాక్' కావాలని చెప్తుంది. ఇందులో ఏది నిజమవుతది? ఏది వర్కౌట్ అవుతది? అంటే 'రాక్' వస్తాడా? రాడా? అనేది ఇగ మనం రెసల్‌మేనియా వరకైతే వెయిట్ చేయాల్సిందే. బట్ టీజ్ అయితే ఇస్తుంది. వస్తాడా? రాడా? అనేది ఇగ ఆ దేవునికే తెలవాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ రోమన్ రైన్స్ గురించి. రోమన్ రైన్స్ ఒక పోస్ట్ అయితే చేసిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా అడ్వర్టైజ్ చేసింది ఈ ఫోటోని. అండ్ ఈ ఫోటోలో మన రోమన్ రైన్స్ అంటే ఇప్పుడు ఎవరు విన్ అవుతారో సో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండ్ వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నా అన్నట్టుగా మన రోమన్ రైన్స్ ట్వీట్ అయితే చేసిండు. అంటే సెప్టెంబర్ 15న జరిగే రాలో మన రోమన్ రైన్స్ టైటిల్‌ని డిఫెండ్ చేస్తున్నాడు కదా! సో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ రే ఫీనిక్స్ వర్సెస్ పెంటా మధ్యలో జరగబోతుంది నెక్స్ట్ రాలో. సో దాంట్లో గెలిచినోళ్ళు మన రోమన్ రైన్స్‌కి ఛాలెంజ్ చేస్తారు. అండ్ దాని గురించే ట్వీట్ చేసిండు. ఐ విల్ బి వెయిటింగ్ అని. చూద్దాం మరి. రే ఫీనిక్స్ గెలుస్తాడా? పెంటా గెలుస్తాడా? మోస్ట్ ప్రాబబుల్లీ పెంటా గెలిచే ఛాన్స్ అయితే ఉంది. అందరూ పెంటా అనే అంటున్నారు. మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే రే ఫీనిక్స్ విన్ అవ్వచ్చు. బట్ ఆ ఛాన్స్ అయితే లేదు. మోస్ట్ ప్రాబబుల్లీ పెంటా అంటున్నారు. పెంటా వర్సెస్ రోమన్ రైన్స్ మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగొచ్చు. సెప్టెంబర్ 15న జరిగే రా ఎపిసోడ్‌లో.